అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు విధురం. రచన ఎర్లగుంట వరలక్ష్మీదేవి గారు. వనితా జ్యోతి 1990లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. జగన్నాథం ఆలోచనల చుట్టూ అలముకున్న వాతావరణంలా చాలా గజిబిజిగా ఉన్నాయి. దట్టమైన చీకటి, చిక్కనైన వాన, వాటికి దోహదం చేస్తూ వీచే చల్లటి గాలులు. కారు తలుపులు వేస్తున్న ఏ సందు నుండో కాస్త గాలి కొంత తడి లోపలికి ప్రవేశిస్తోంది. త్రోవ కనిపించడం లేదు. ఆ చీకటిని, ఆ మందటి వాన తెరల్ని ఆ కారు లైట్లు ఛేదించలేకపోతున్నాయి. జగన్నాథం మెల్లగా కారు నడుపుకుంటూ ముందుకు పోతున్నాడు. జగన్నాథం పూనాలో మంచి పేరున్న డాక్టర్. పెద్ద ప్రాక్టీస్ ఉంది. పూనాలో పెద్ద భవంతిని కట్టుకుని అక్కడే సెటిల్ అయ్యాడు. అతడికి పూనాలో, బొంబాయిలో చాలామంది స్నేహితులు ఉన్నారు. పూనాలో అతనికి బాగా దగ్గరైన వాడు ఒక ఆంధ్ర స్నేహితుని కొడుక్కి విశాఖపట్నంలోని ఒక ఇండస్ట్రియలిస్ట్ కూతురుని ఇచ్చి వివాహం చేసేశారు. ఆ పెళ్లికని మగపెళ్లి వారితో కలిసి జగన్నాథం విశాఖపట్నానికి వచ్చాడు. జగన్నాథానికి 5 సంవత్సరాల క్రితం భార్య చనిపోయింది. 2 కుమార్తెలకు గొప్ప సంబంధాలే చేశాడు. జగన్నాథం అల్లుళ్ళిద్దరూ న్యూయార్క్లో ఒకతను, బోస్టన్లో ఒకతను ఇంజనీర్గా పనిచేస్తూ అమెరికాలోనే స్థిరపడిపోయారు. జగన్నాథానికి మగ సంతానం లేదు. అల్లుళ్ళిద్దరూ అమెరికా వచ్చి అక్కడే మెడిసిన్ ప్రాక్టీస్ చేయమని కోరారు. జగన్నాథం చిరునవ్వుతో ఖచ్చితంగా చెప్పేశాడు, చూడండి బాబు, నా వయసు 50 సంవత్సరాలు దాటింది. ఈ వయసులో నేను అమెరికా వచ్చి స్థిరపడలేను. ఏ మొక్క అయినా చిన్నదిగా ఉన్నప్పుడే ఓ చోట నుంచి తీసి మరో చోట నాటితే బ్రతికి ఎదగగలదు. వృక్షాన్ని ఊడబెరికి మరో చోట పాతితే ప్రయోజనం ఉండదు. నా జీవితాన్ని ఇండియాలోనే గడపనియండి. ఇంతకీ జగన్నాథానికి ఇన్ని సంవత్సరాలుగా తనకు అలవాటైన ప్రదేశాన్ని వదులుకొని దూర తీరాలకు పోవడం ఇష్టం లేదు. చిత్రం ఏమిటి అంటే, జగన్నాథం మెడిసిన్ చదివింది విశాఖలోనే. తర్వాత మెడికల్ ఆఫీసర్గా మిలిటరీలో చేరి పూనాలోనే మిలిటరీ నుండి బయటపడి అక్కడే ప్రాక్టీస్ చేయనారంభించాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత జగన్నాథం మళ్ళీ విశాఖపట్నానికి వచ్చాడు. తను విద్యార్థిగా ఉన్న రోజుల్లో అలా సముద్రం తీరం మీదుగా భీమిలి వరకు స్నేహితులతో కలిసిపోయేవాడు. త్రోవ పొడవునా చక్కని ప్రకృతి దృశ్యాలే. మళ్ళీ పోవాలని బుద్ధి పుట్టి ఆడపల్లి వారింట్లోని ఓ కారును తీసుకుని ఆ సాయంత్రం భీమిలి వచ్చాడు. భీమిలి బీచ్ మీద రాత్రి 8 గంటల వరకు కూర్చుని ఆకాశాన మేఘాలు దట్టంగా అలుముకోవడం చూసి తిరిగి విశాఖకు బయలుదేరాడు. మరొక 10 నిమిషాలకు గాని వాన మొదలైంది. క్రమేపీ ఉధృతమైంది. చాలా తాపీగా కారును నడుపుకుంటూ రాత్రి 9 దాటాక సగం త్రోవను మాత్రమే చేరాడు. మరి ముందుకు పోవడం కష్టంగా తోచింది. కానీ చేసేదేమీ లేక ముందుకు సాగాడు. ఇంతలో బాటకి అడ్డంగా ఒక యువకుడు నుంచుని కారుని ఆపమని చేతుల్ని ఊపడం చూశాడు. రోడ్డుకు ఒక 100 అడుగుల దూరంలో ఉన్న ఓ ఇంట్లోని దీపం వెలుగు సన్నగా గోచరించింది. కారును ఆపాడు జగన్నాథం. ఆ యువకుడు కారు తలుపు వద్దకు వచ్చాడు. దయచేసి నన్ను, మా అమ్మను విశాఖపట్నానికి మీ కారులో రాణిస్తే మీకెంతో రుణపడతాను. మా అమ్మ తీవ్రమైన జ్వరంతో బాధపడుతోంది. ఆమెను విశాఖకు తీసుకుని వెళ్ళి ఏ క్లినిక్లోనూ చేర్పించాలి. ప్లీజ్ కాదనకండే అని ప్రాధేయపడ్డాడు. చూడబ్బాయ్, నేను డాక్టర్నే. అదృష్టవశాత్తు అలవాటుగా నాతో నా మెడిసిన్ బ్యాగ్ ఉంది. నన్ను ఒకసారి అమ్మగారిని చూడని, నా వల్ల కాకపోతే అప్పుడు మీ ఇద్దరిని విశాఖకి నా కారులో తీసుకొని వెళ్తాను, సరేనా? ఆ యువకుని ముఖంలో ఎంతో ఆశతో వెలిగిపోయింది. చాలా థ్యాంక్స్ అండి, ఇలా రండి అని కారులోని మెడిసిన్ బ్యాగుని అందుకుని కదిలాడు. అదొక ఫామ్ లాగుంది. ఓ పక్కగా ఎన్నో గేదెలున్నాయి. మరో పక్కగా కూరగాయలు పండించే పెద్ద స్థలం ఉంది. ముందుగా ఒక పెద్ద పెంకుటిల్లుంది. మధ్య ఖాళీ స్థలం, చుట్టూ కాంపౌండ్. మా ఫామ్కి ఓ మెటడోరు ఉండేది సార్. అది మధ్యాహ్నం పని మీద విశాఖకు పోయింది. పని కాలేదనుకుంటా, ఇంకా తిరిగి రాలేదు. ఈ గాలి వానలో ఈ రాత్రి మరి తిరిగి రాలేదేమో. మా అమ్మకు పొద్దున కాస్త నలతగా ఉండేది. ఏమిటో మెడిసిన్ టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతుంది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇలా చాలా తీవ్రమైపోయింది. సరైన వేళకు దేవుళ్లాగా మీరు వచ్చారు.
అని ఆ యువకుడు చెప్తుంటే ధైర్యం చెప్తూ అతడు భుజం తట్టాడు జగన్నాథం. లోన గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద పడుకున్న తల్లిని చూపించాడు ఆ యువకుడు. మంచం పక్కన డాక్టర్ గారి బ్యాగును పెడుతూ. ఆమె అటు తిరిగి పడుకునుంది. జ్వరం తీవ్రతతో మూలుగుతోంది. అమ్మా, డాక్టర్ గారు వచ్చారే అని కొడుకు చెప్పగా కొడుకు సహాయంతో మెల్లగా ఇటు తిరిగింది. బాధతో కళ్ళు తెరవలేకపోతోంది. జగన్నాథం మంచం దగ్గర కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. బ్యాగ్లో నుంచి సెతస్కోప్ను తీసి ఇటు తిరిగి ఆవిడ మొహంలోకి చూసి నిర్ఘాంతపోయాడు. ఆమె వయసు 45 సంవత్సరాలు ఉండొచ్చు. జుట్టు నల్లగా ఒత్తుగా ఉంది. ఏమీ నెరవలేదు. తీరైన కోల మొహం. ఇంకా ఆమెలో సౌందర్య ఛాయలున్నాయి. ఏవో గత స్మృతులు జగన్నాథం మదిలో మెదలనారంభించాయి. ఆమెను పరీక్షించి తన బ్యాగులో నుంచి తీసి ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. ఏవో మాత్రలు తీసి ఒక మాత్రను ఆమె చేత మింగించి మరో 6 ఆ యువకుడి చేతికిచ్చాడు. రోజుకు 3 మాత్రలు ఇవ్వండి. 8 గంటలకి 1 చొప్పున. 2 రోజుల్లో జ్వరం పూర్తిగా నార్మల్కి వచ్చేస్తుంది. ఈ రాత్రికి మరేమీ మందు అవసరం లేదు. మామూలు జ్వరమే. మీరేమీ గాబరా పడవలసిన అవసరమే లేదు అని జగన్నాథం లేచి నుంచున్నాడు. జగన్నాథాన్ని ఆ వరండా చివరనున్న మరో గదిలోకి తీసుకొచ్చి వాళ్ళ కుర్చీలో కూర్చోమన్నాడు. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి డాక్టర్, వర్షం తగ్గాక వెళ్ళొచ్చు అన్నాడు ఆ యువకుడు. బాబు, నీ పేరు అని అడిగాడు జగన్నాథం కుర్చీలో కూర్చుని. సత్యప్రకాష్. మీ అమ్మగారి పేరు? జగన్నాథం హృదయ ఆరాటం హెచ్చింది. గౌరీకాంతం. జగన్నాథం మదిలో తుఫాను ఆరంభించింది. సార్, భోజనం చేద్దుగా నాతో రండి అని సత్యప్రకాష్ పిలిచాడు. వద్దు బాబు, నాకు ఆకలిగా లేదు. ఈ మధ్యాహ్నం ఆలస్యంగా భోంచేశాను. అది నువ్వు బరువైన పెళ్లి భోజనం. నువ్వు భోంచేసిరా. సరే, మీకు వేడిగా కాఫీ పంపిస్తా అని వెళ్ళిపోయాడు సత్యప్రకాష్. జగన్నాథం కుర్చీలో చేరగిలబడి కళ్ళు మూసుకున్నాడు. ఆమెను చూడగానే తను పోల్చుకున్నాడు. ఆమె తన గౌరేనని. అదే రూపం, అదే అందం, అనుమానమేమీ లేదు. ఆ జ్వర తీవ్రతలో గౌరీ తనను పోల్చుకుందో లేదో అన్న సంశయంలో పడ్డాడు జగన్నాథం. ఆలోగా పనికుర్రాడు కాఫీ తెస్తే కప్పును పక్కన పెట్టేశాడు. ఆ పనివాడు ద్వారం వద్ద తలుపుకు ఆనుకొని కూర్చున్నాడు. బాబుగారికి ఏమైనా కావాల్సి వస్తే తెచ్చివ్వడానికి. జగన్నాథం మనోవేగంతో 25 ఏళ్ళు వెనక్కిపోయాడు. అప్పుడు జగన్నాథం విశాఖపట్నంలోనే కేజీ హాస్పిటల్లో హౌస్ సర్జన్గా ఉండేవాడు. మహారాణిపేటలో ఒకరింట్లో ఒక గది అద్దెకు తీసుకుని ఉండేవాడు. ఆ ఇంటి యజమాని కోఆపరేటివ్ సొసైటీ ఆఫీస్లో హెడ్ గుమాస్తాగా పనిచేస్తూ ఉండేవాడు. వారి అమ్మాయి గౌరీకాంతం. సుమారు 20 ఏళ్ల పడుచు. పసిమి ఛాయలో తీరుగా, అందంగా, సంపంగి మొగ్గలా ఉండేది. జగన్నాథానికి మెల్లగా అమ్మాయితో పరిచయం ఏర్పడింది. క్రమేపీ దొంగతనంగా సముద్ర తీరంలో కలుసుకుంటూ ఉండేవాళ్ళు. మాట్లాడుకోవడమే. మ్యాట్నే సినిమాలకు పోవడం వరకు ఆ స్నేహం ఎదిగి తర్వాత ప్రేమగా మారింది. తర్వాత ప్రేమ పాకాన పడి అతి రహస్యంగా అతని గదిలో అర్ధరాత్రి వరకు ఇద్దరు కలవడం వరకు పోయింది. తనకు ఉద్యోగం రాగానే ఆమెను పెళ్లాడతానని జగన్నాథం ఆ యువతి గౌరీకాంతానికి మాటిచ్చాడు. ఆమె తల మీద చెయ్యేసి. హౌస్ సర్జన్ పూర్తవగానే మిలిటరీలో షార్ట్ సర్వీస్ కమిషన్ డాక్టర్గా ఉద్యోగం వచ్చింది. ఆ వార్త జగన్నాథం చెప్పగానే గౌరీ కళ్ళ నిండా నీళ్లు ఉబికాయి. నువ్వేం భయపడకు గౌరీ, నేను ఉద్యోగంలో చేరాక నాకు ఇల్లు కుదరగానే వచ్చి నిన్ను పెళ్ళాడి నా వెంట తీసుకెళ్తా. నిన్ను మోసగించను, నన్ను నమ్ము అని చెప్పి రైలెక్కాడు. కొత్త ఉద్యోగం, కొత్త వాతావరణం, కొత్త హోదా, కొత్త స్నేహాల మధ్య క్రమేపీ బీద ప్రియురాలు గౌరీని మర్చిపోయాడు. తర్వాత పూనాలో ఉండగా అక్కడున్న ఒక మిలిటరీ మేజర్ తెలుగతనితో పరిచయమై వారి ఏకైక పుత్రికని ఎంతో సంపదతో పెళ్ళాడి జగన్నాథం పూనాలోనే స్థిరపడిపోయాడు. అప్పటికి గౌరీకాంతం పూర్తిగా అతని స్మృతి పథంలో నుండి తొలగిపోయింది. జగన్నాథం 2 కుమార్తెలు వివాహమై దూరంగా అమెరికాలో ఉండిపోయారు. 5 ఏళ్ల క్రితం అతని భార్య కల్పనాదేవి చనిపోయింది. జగన్నాథం ఏకాకి అయ్యాడు. తను ఆదరిద్దామన్నా తనను ఆదరించడానికి తన వద్ద తనవారెవరూ లేకుండా అయింది. ఇన్నేళ్లకు మళ్ళీ తలవని తలంపుగా జగన్నాథానికి అతన్ని నమ్ముకుని మోసపోయిన గౌరీకాంతం
ఆమె కొడుకు సత్యప్రకాష్ ఎదురయ్యారు. జగన్నాథం మనసంతా కలవరపడిపోయింది. ఆలోచనలో పడ్డాడు. ఆమె కొడుకు పేరు సత్యప్రకాష్. తన పూర్తి పేరు సత్యప్రకాష్ జగన్నాథం. అతడు తన కొడుకేనేమో. తను ఆమెను విడిచి 25 ఏళ్ళైంది. ఆ యువకుడు వయసు సుమారు 25 ఏళ్లలా ఉంది. తన పేరే కొడుకు పెట్టుకొని ఉంటుంది. తనకు వారసుడు దొరికాడు. అన్ని లక్షల తన సంపాదనను తనతో పంచుకునేందుకు. తన రక్తాన్ని పంచుకొని పుట్టినవాడే దొరికాడు. తనెవరో గౌరికి తెలిసి తనతో గౌరిని కొడుకుని తీసుకుని పూనాకు పోవాలి. వారక్కడికి రానంటే తను విశాఖలోనే మంచి భవంతిని కొని అక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హాయిగా భార్య పిల్లలతో కలిసి ఉండి ఈ విధంగానైనా తను గౌరికి చేసిన ద్రోహానికి నిష్కృతి కలుగుతుంది. రాత్రి 11 గంటలు దాటాక గాలి వాన తగ్గిపోయింది. జగన్నాథన్ లేచి నుంచుని ద్వారం వద్ద కునికిపాట్లు పడుతున్న పనివాడిని పిలిచి అమ్మగారిని ఒకసారి చూస్తానన్నాడు. పనివాడు జగన్నాథాన్ని అమ్మగారి వద్దకు తీసుకువెళ్ళి తను వెళ్ళిపోయాడు. జగన్నాథం ఆమె గదిలోకి వెళ్ళేసరికి అతను ఇచ్చిన ఇంజక్షన్ను మాత్ర పనిచేసి ఆమె జ్వరం తగ్గుముఖం పట్టింది. ఆమె మంచం తల పక్కకు తలగడాలను చేర్చి వాలి పడుకునుంది. కళ్ళు తెరిచింది. ఆమె తననేమి నిందలు చేస్తుందోనని భయపడుతూనే ఆమె మంచం పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు జగన్నాథం. ఆమె అతన్ని తేరిపారా చూసింది. ఆమె హృదయంలో గతకాల వేదన ఉవ్వెత్తున కెరటంలాగా లేచిపడింది. ఆమె మెదడులో అతని స్మృతులు అగ్నిపర్వతంలాగా బ్రద్దలయ్యాయి. ఆమెలో ఆవేశం పొంగుతున్నట్టుగా ఆమె ఎగసిపడే గుండెలే తెలియజేస్తున్నాయి. వెంటనే ఆమెను పలకరించే ధైర్యం లేక కాసేపు మౌనంగా జగన్నాథం కూర్చున్నాడు. కాసేపటికి ఆమె తమాయించుకొని విషాదపూరిత చిరునవ్వుతో బాగున్నారా అని పలకరించింది. నువ్వు నన్ను పోల్చుకున్నావా గౌరీ అని మెల్లగా అడిగాడు జగన్నాథం. మిమ్మల్ని చూడగానే పోల్చుకున్నాను. మీరేమీ పెద్దగా మారలేదు. నన్ను క్షమించు గౌరీ. నేను నీకు ద్రోహం చేసిన మాట నిజమే. నన్ను మన్నించు. నాకు ఇప్పుడు ఎవరూ లేరు. నా భార్య 5 సంవత్సరాల క్రితం పూనాలో చనిపోయింది. నా 2 పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి అమెరికాలో స్థిరపడిపోయారు. నేను ఏకాకిని. నాకు పూనాలో పెద్ద మేడ, మంచి ప్రాక్టీసు, బ్యాంకులో ఎన్నో లక్షలు నా అర్జన ఉన్నాయి. నీ మెళ్ళలో తాళి కట్టకపోయినా నువ్వు అప్పటికి ఇప్పటికీ నా భార్యవేనని నా భావన. నువ్వు సత్యప్రకాష్ నాతో వచ్చేయండి అన్నట్టు సత్యప్రకాష్ నా కొడుకే కదూ. ఆమె నిశీతంగా అతని మొహంలోకి చూసింది కాసేపు. తర్వాత గంభీరంగా జవాబిచ్చింది. కాదు, వాడు నా కొడుకు. మీ కొడుకు కాదు అంటే నువ్వు వేరే ఎవరినైనా వివాహం చేసుకున్నావా? జగన్నాథానికి ఏమీ బోధపడలేదు. మీరు ఎలా అర్థం చేసుకున్నా సరే, ఏమైనా సరే, మీరిద్దరూ నాతో వచ్చేయండి. నా ఆస్తి అంతటికీ సత్యప్రకాష్ని వారసునిగా చేస్తాను. నా శేష జీవితాన్ని మీతో గడపని. ఈ విధంగానే నన్ను నిష్కృతి చేసుకొని అని జగన్నాథం వేడుకున్నాడు. క్షమించండి, మీతో మరి మాట్లాడలేను. ఈ జ్వరం వల్ల, ఈ నీరసం వల్ల నాకు కళ్ళు తిరుగుతున్నాయి. దయచేసి వెళ్ళిపోండి. ఇంతలో ఆమె కొడుకు సత్యప్రకాష్ గదిలోకి వచ్చాడు. నాయనా సత్య, వర్షం తగ్గిపోయింది. డాక్టర్ గారు వెళ్ళిపోతున్నారు. అతనికి ఫీజు ఇచ్చి పంపించు అని మెల్లని స్వరంతో చెప్పి కళ్ళు మూసుకుంది. జగన్నాథానికి తెలిసింది ఆమె తనని జన్మలో క్షమించదని. చేసేదేమీ లేక లేచి నుంచుని సత్యప్రకాష్ని అనుసరించి బయటికెళ్ళాడు. గౌరీకాంతానికి తెలుసు తన బ్రతుకు పూలు వాడిపోయాయని, అవి మళ్ళీ వికసించి పరిమళించడం అసంభవం అని, తనక విదురం తప్పదని. 25 ఏళ్లుగా ఆ మోసగాడు జగన్నాథం జ్ఞాపకాలతో, ఎన్నో కష్ట నిష్ఠూరాలతో, అవమానాలతో, ఆవేదనతో జీవితాన్ని గడపగలిగిన తను మరి శేష జీవితాన్ని ఇలాగే గడపలేదా? 25 ఏళ్ల క్రితమే జగన్నాథంతో తన బ్రతుకు బంధం తెగిపోయింది. అలాంటిది ఎన్నేళ్ల తర్వాత తన జీవితంలోకి జగన్నాథం మళ్ళీ ప్రవేశించపూనడం ఎంత సాహసం! తను ఎన్నో కష్టాలతో, నెలతలతో తను పాప ఫలమైన సత్యప్రకాష్ని పెంచి పెద్ద చేసింది. తన కొడుకుగా తీర్చిదిద్దుకుంటే ఆస్తి ధనం ఎరచూపి సత్యప్రకాష్ని జగన్నాథం తన కొడుకుగా చేసుకుందామనుకోవడం అత్యాసే అని అనుకుంది. నిరాశతో, దిగులుతో తిరిగిపోతున్న జగన్నాథం విడిచిన వేడి నిట్టూర్పు బయట వీచే గాలిలో కలిసిపోయింది. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు, నవలలు ఉంటాయి. తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.